మాట్లాడిన తర్వాత అందరు న్యాయం జరగాలని చెప్పండి. కొంతమంది అక్రమంగా ఆక్రమించి మా లేబర్కి అన్యాయం చేస్తున్నారు. అందరికీ చెందాలి, మా లేబర్ అందరికీ చెందాలి. 150 ఎకరాలు ఉనికిని భూమి మాకు చెందాలి. సొసైటీ భూమి మా లేబర్ భూమి మాకు చెందాలి. 150 ఎకరాలు సొసైటీ 150 ఎకరాలు మా లేబర్ నరకట్టి మా లేబర్కి చెందేలాగా చేయాలి. మా 150 ఎకరాల భూమి ఎకరాల సొసైటీ భూమి అందరికీ చెందాలి. భూమి అందరికీ చెందాలి. లేబర్ సొసైటీ 150 ఎకరాల సొసైటీ భూమి ఉనికిలకి అందరికీ చెందాలి. మమ్మల్ని కొట్టుకోమని ఎడతీసి మాకు కొంతమందికి 300 మందికి అన్యాయం చేస్తున్నారు కనుక అందరూ చెందాలని మేము ఇక్కడ వరకు వచ్చాము. మేము లేబర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా అందరికీ నా పేరు సువర్ణ ఉనికిలి గ్రామం మండవేలు మండలం ఏలూరు జిల్లా. మరి ఇక్కడ ఏలూరు వచ్చాము, మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చాము. మరి మేము వినపాలన్నీ మరి తీసుకుని మరి ఆమెకి వినిపిస్తామని వచ్చాము. మరి మా మనవి ఆలకించమని మిమ్మల్ని అడుగుతున్నాము. మాకు 140 ఎకరాల సొసైటీ భూమి ఉంది, 150 ఎకరాల సొసైటీ భూమి ఉంది. ఆ భూమి ఇప్పుడు ఒక 50 సంవత్సరాల నుంచి మేము దాన్ని ఎప్పుడో మా తాతలు వాళ్ళందరూ కూడా దాన్ని సాగు చేసి ఉన్నారు. మరి దాని ద్వారాగా మరి వచ్చేది మేము తింటూ ఉన్నాం అందరమును. మరి ఇప్పుడు వరకు 40 సంవత్సరాల నుంచి అందరము పెళ్ళయ్యే పిల్లలతో సహా మొత్తం ఒక ఎంత వచ్చినా సరే దాన్ని పంచుకునే తింటున్నాం అనమాట. అయితే దాంట్లో అసలు ముందు 78 ఎకరాల మట్టుకి దానికి పట్టాలు ఉన్నాయి. తర్వాత 69 ఎకరాలు ఏమో పట్టాలు ఉన్నాయి. తర్వాత 80కి తక్కువగా ఉన్నదేమో దానికి పట్టాలకు మాకు డబ్బులు లేక పెట్టుకోలేదు మేము అప్పట్లోను. మరి ఇప్పుడైతే మరి ఆ 69 ఎకరాలకి పట్టాలంటే మంచి వాళ్ళు అందరికీ ఇస్తారని మేము వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నాం. అప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి మాకైతే ఇచ్చి ఉన్నారు. మరి ఇప్పుడైతే వాళ్ళు అడ్డం తిరిగి, ఎందుకనంటే భూస్వాములు ఉన్నారు, వాళ్ళు అటుపక్కలు ఇటుపక్కలు కూడా వాళ్ళని ఆయకట్టేసి భూస్వాములు ఉన్నారనమాట. వాళ్ళు మామూలు వాళ్ళ ద్వారాగానే లీజులు తీసుకుంటామని వాళ్ళే పురమాయించి వాళ్ళే మళ్ళీ మాకు అడ్డం తిరిగేటట్టుగా మళ్ళీ చేశారు. మాది పట్టా అంటే సొసైటీ అయ్యి అది సీలింగులు అయితే కాదు, అవి సీలింగులు అయ్యి మా ఎకరం మాకే కావాలన్నట్టుగా ఇప్పుడైతే అడ్డం తిరుగుతున్నారు. మరి రూపాయి వచ్చినా అందరము తినేవాళ్ళము. ఈ రోజునైతే మట్టుకు మేము ఏమో అనేది మాట్లాడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళు న్యాయం చేయమని కూడా మేము అడిగాము వెళ్ళి, అయినా సరే వాళ్ళైతే మట్టి రాట్లా. తర్వాత మొన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళాక మా వాళ్ళు అయితే పిల్లలు అక్కడికి చెరువు దగ్గరికి వెళ్ళారంట, చెరువు తవ్వుదామని మరి చూద్దామని వెళ్తే మీరు రావడానికి లేదని 2 కానిస్టేబుల్ని ఎంఆర్ఓ గారు పంపించి తర్వాత మరి ఈఆర్ఓ గారిని ఇచ్చి పంపించారంట. తర్వాత మీరు పంపించారు కదా, ఈ రోజు మరి వాళ్ళు తవ్వి వాళ్ళు సాగు చేస్తున్నారు. మరి మీరు ఎందుకని అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకున్నారు. మరి మీరు పంపించారనేమో ఈఆర్ఓ గారు చెప్పారు, ఎంఆర్ఓ గారు ఏమో నోట్లో నీలోసుకుని మెదలకుండా ఉన్నాడు. మేము అక్కడ ఆ రోజంతా ఉండే వచ్చాము. మరి న్యాయం చేయమని ఆయన అయితే అడుగొచ్చాము, మేము చేస్తామన్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు లీజులు ఇవ్వడానికి మట్టుకు వాళ్ళైతే రెచ్చగొడుతున్నారు వాళ్ళని. ఎందుకంటే మీరే తీసుకోండి అంటున్నారు. అదైతే అసలు కుదరదు. ఎందుకంటే రెచ్చగొట్టేదంటే ఇప్పుడు ఉన్నారండి 2 పక్కల నాయకులు, అటు వాళ్ళు వీళ్ళని ప్రోత్సహించి బాగా చేయడానికి మట్టుకు చూస్తున్నారు. మరి ఇప్పుడు మాకు న్యాయం కావాలి. ఎందుకనంటే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి తింటున్నాం దాని మీద. ఇప్పుడు చాలా పెళ్ళయ్యే పిల్లలు ఉన్నారు, అవన పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు. మరి అందరము తీసుకోవాలి, అదైతే అందరం తీసుకోవాలి. తర్వాత 80 ఎకరాలు మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చూసుకుని దాంట్లో పట్టాలు రాసుకుంటాము. అది జరిగేదైతే అది. ఇప్పుడైతే మట్టుకు 69 ఎకరాలకే మాకు మట్టుకు కంపల్సరిగా పంచాలి. ఇప్పుడు మేము ఏలూరు వచ్చాము, కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మరి కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని వచ్చాము. మరి అందుకని మరి ఆమెతో మరి మాట్లాడి మేము మరి అండి మండవేలి మండలం ఏలూరు జిల్లా మాది గ్రామం. ఈ జిల్లాకి బార్డరు. అలాగే మా గ్రామంలో మేము చాలామంది దళితులు ఉన్నాం. 150 ఎకరాల భూమి మాది దళితులకి గ్రామానికి ఇచ్చింది ప్రభుత్వం. మా తాత ముత్తాతలు దాన్ని పండించుకుని సాగు చేసుకున్నారు. తర్వాత అది ఇప్పుడు మన ఫిషరీస్ అంటే చేపల చెరువు చేయడం జరిగింది. అందులో
జిగ్జాగ్ రూపంలో అప్పుడున్న పద్ధతులు బట్టి మాకు దగ్గర స్తోమత లేని దాన్ని బట్టి 69 పట్టాలే ఇవ్వడం జరిగింది. తర్వాత చెప్పిన ప్రకారం ఏంటంటే పట్టా విడిచి పట్టా ఎందుకు ఇస్తాను అంటే తర్వాత మీ స్తోమత కలిగినప్పుడు ఆ పట్టాలు సృష్టించుకోండి, లేకపోతే తర్వాత ఎవరైనా ఆక్రమణకు గురవుతారు, అందుకని జిగ్జాగ్ రూపంలో పట్టాలు ఇస్తున్నాము అని 69 పట్టాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము కొనసాగిస్తున్న తర్వాత దాని మీద కబ్జాదారులు వచ్చి ఆ మిగతా భూమిని కాజేయడం జరిగింది. ఆ తర్వాత సురేష్ గారు ఆర్డీఓ సురేష్ గారు దాన్ని కొట్టేశారు. 2007లో కొట్టేయడం జరిగిన తర్వాత కూడా మాకు రావాల్సిన రిలీజ్ని 150 ఎకరాలు మాదే, మా గ్రామాందే అని చెప్తే బెనామీలు వేరే ఊరు పేర్లు ఊరు పేర్లను ఉనికిలో పెట్టుకుని బెనామీలంటో వేరే పేర్లు పెట్టుకుని ఆ లీజుని కాజేయడం ఇప్పుడు వరకు సాగుతూనే ఉంది. మధ్యలో మేము చాలా పోరాటం అయ్యి చేసి కొన్నాళ్ళు బీడుగా పెట్టాం. మళ్ళీ లీజుదారుడు వచ్చాడు, మళ్ళీ సేమ్ అదే స్టోరీని రిపీట్ చేస్తున్నారు. మా దళితులందరికీ ఆ 150 ఎకరాలు ఉనికిలది కాబట్టి మా దళితులు మేము ఏం చేసుకునే స్తోమత లేదు, మాకు వ్యవసాయాలు లేవు, దాని మీదే మా జీవనోపాధి గడుపుతున్నాం. అవన్నీ మా భూములన్నీ మా దాని నుంచి వచ్చే ఫలసాయం అంతా మా గ్రామానికి అందజేయాలని మేమందరం బతుకుతీరు మీకు చూపించాలని కలెక్టర్ దగ్గరికి వచ్చాం. కలెక్టర్ గారి ద్వారా న్యాయం జరిగిద్దని లోకల్లో ఉన్న ఎంఆర్ఓ కానీ అలాగే పోలీస్ వ్యవస్థ కానీ అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో మాకైతే తెలీదు. వాళ్ళు డబ్బులు తీసుకున్నారా, ఎవరన్నా పలుకుబడి ఉపయోగించి వాళ్ళని అనగదొక్కుతున్నారా మాకు తెలీదు. మా భూమికి మేము వెళ్తుంటే మీరు వెళ్ళకూడదు, మేమే కేసులు పెడతామని మమ్మల్ని వార్నింగ్ ఇస్తున్నారు. నిన్న 4-5 రోజుల క్రితం ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. అది మొన్న క్రితం చెరువు తవ్వారు. మా 69 ఎకరాలు తవ్వితే సరే పట్టాలు లేని దానికి మేము వెళ్తుంటే అడుగుతుంటే మీరు వెళ్ళకూడదు, పట్టాలు లేవు, దాని మీద స్టే ఉందని మమ్మల్ని బెదిరించాడు ఎంఆర్ఓ గారు. అదే విషయం మేము అడుగుతాకి వెళ్తే ఏమన్నారంటే మేము వెళ్తాకైతే పర్మిషన్ లేదు, స్టే ఉందని చెప్పారు, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి మమ్మల్ని బెదిరించారు. కానీ స్టే ఉన్న దాని మీద దాన్ని చెరువు తోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారని పేపర్ చూపిస్తుంటే ఎంఆర్ఓ గారు నోట్లో నీళ్లు నలుపుతున్నాడు. ఇదండి తొవ్వే లీజుదారుడు అని ఒక అతనికి వస్తున్నాడు. రాజధాని 69 పట్టాలు ఉన్నాయండి. ఇప్పుడు అంటే ఎవరి గారికి 69 పట్టాలు పేరు గల వాళ్ళు ఉన్నారు కదా, అందరూ మంచోళ్ళు ఉండరు, మాలో కూడా అందరూ మంచోళ్ళు ఉండరు. కొందరు డబ్బులు కాసిపడేవాడు రూపాయి ఎక్కువ పడితే పడిపోయేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతున్నారంటే ఎవరి పట్ట ఆడితే 40 సంవత్సరాల నుంచి ప్రతి రూపాయి పంచుకుని తిన్నాం అందరం 330 గ్రామ మనుషులు సభ్యులుగా చేరి. ఇప్పుడు ఏమంటున్నారంటే కొత్తవాడు వచ్చేపాటికి ఎవడ పట్ట ఆడితే ఎవరి డబ్బులు ఆడియే, ఎవరికి పంచేది లేదు, ఇన్నాళ్ళు పంచాము, ఎంతవరకు పంచాలి మేము పంచమని చెప్పేసి కొత్తగా చెప్తున్నారు. కాదు, అలా కాదు, ఇంతవరకు ఎలా జరిగిందో ఇక మీద అలాగే జరగాలి. గ్రామం అంతా ఇట్లాగే ఉండాలి. కొట్లాట లేకుండా ఉండాలంటే అందరూ పంచుకు తినాలి. కొట్లాటలు ఎందుకండి, అవసరం లేదు మాకు, మొత్తం అందరూ పంచని ఫలసాయం ఎంత వస్తే అంత. మిగతా భూమి కూడా మా దగ్గర లేదు కాబట్టి మా గ్రామానికే పట్టాల ద్వారా తేవాలి కాబట్టి దానికోసం కూడా పోరాడదాం. రెండంటే రూపాయి కాసిపడిపోయి ఎవడో మాటలు వినేసి మా చుట్టూ రాగట్లా. మీరే ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఆయన కలెక్టర్ గారి ద్వారా మేడం గారి ద్వారా మాకు న్యాయం జరిగిద్దని వచ్చాం. లీజుదారుడు ఎవడంటే రుద్రరాజు రామరాజు అని ఇంతకుముందు ఎంతో దోపిడీ చేశాడు మమ్మల్ని. మళ్ళీ తిరిగి అతనే వద్దని గెంటేసిన దాన్ని మళ్ళీ తిరిగి వచ్చి దాని మీద ఎంతో లాభం ఉంది కాబట్టి మళ్ళీ ఆయన తిరిగి రావడానికి లోకల్లో ఉన్న నాయకులు పోరాడి ఆయన తీసుకొస్తున్నారు. లోకల్లో ఉన్న నాయకులు కూడా మాకు న్యాయం ఎటు పక్కన ఉంటే అటు పక్కన నిలబడి సాయం చేయండి అంటే ప్రభుత్వం మారేపాటికి మాకు ఘోరాతి ఘోరంగా అన్యాయం చేయడం చూస్తున్నారు. లోకల్లో ఉన్న నాయకులు కూడా పలుకుబడి ఒప్పించి మీకు ఎందుకండి అంటే మా మాట ఇంట్లో లోకల్లో నాయకుల పేర్లు ఏంటంటే నిమ్మగడ్డ విశ్వేశ్వరరావు, చలసాని కోటేశ్వరరావు, వాళ్ళిద్దరు కూడా మాకు న్యాయం ఎటు పక్కన ఉందో అటు పక్కన మాట్లాడండి. మీరు పెద్దవాళ్ళు అయితే ఉండొచ్చు, అగ్ర కులాలు అయితే ఉండొచ్చు, మేము చిన్నవారు, మాకు సాయం చేసేవాడి కోసం మేము చేతులు ఎత్తి అడుగుతున్నాం, మీరు రండి మా న్యాయం చేయండి అంటే వాళ్ళు కూడా అన్యాయంలో పక్క చేరి మా అన్యాయం చేయడానికి ట్రై చేస్తున్నారు. మేము ఈ రోజు వెళ్ళి గొడవలు ఆడుతానున్నాం, ఎన్నికని అయినా కానీ లేదు. అందుకని ఈరోజు అన్న కలెక్టర్ గారి దగ్గర వచ్చి మాకు అన్యాయం జరుగుతుందండి, మాకు చేయాలని అడుగుతాకొని వచ్చాం. ఈమె ద్వారా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం.